క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన పెండ్లి కుమార్తె గురించినట్టు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. దాని గురించి మీకు విశదపరచాలని తలంపుతో నేను ఒక చార్టుని తయారు చేశాను. ఈ చార్టుని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి. లేఖనాలని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎందుకంటే ఈ దినాల్లో అనేక రకాలైనటువంటి బోధలు, అనేక రకాలైనటువంటి వచ్చినాయి. వాక్యాన్ని జాగ్రత్తగా విభజించండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు కొనసాగుదాం. స్తోత్రమునైన మహిమ కలిగిన తండ్రి, ఈ దినాన్ని మీరు ఇచ్చిన ఈ తరుణానికై మీకు వందనాలు. మీరిచ్చిన వర్తమానానికి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దాన్ని ఈ ప్రజలకు నేను అందించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మనం కలిసి పరిచర్య కొనసాగించుదాం. వీరు నీవారైనందున వినగలిగిన చెవులను వారికి దయచేసి పెండి కుమార్తెలో పాలు భాగస్తులుగా చేసి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామం ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మీకు అర్థమవ్వాలనే ఉద్దేశం మీద నేను ఈ సర్కిల్స్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ పెళ్లి కుమార్తె అనేటువంటిది మొత్తం కూడా దానిలో ఉన్నటువంటి భాగాల గురించి మీకు తెలియజేయాలని ఉద్దేశించాను. దీనిలో మొట్టమొదటిగా సంఘము, 2 శరీరం అంటే క్రీస్తు యొక్క శరీరం, 3 కన్యక, 4 వచ్చేసరికి దేవుని రాజ్యం, 5 స్త్రీ, 6 పరలోక రాజ్యం, 7 పెండ్లి కుమార్తె. వీటి గురించి లేఖనానుసారంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మొట్టమొదట మీరు సంఘము అనేటువంటి విషయాన్ని చూద్దాం. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడుగబడుతున్నారో వారందరూ కూడా సంఘము అని చెప్పబడతారు. అందుకని అంత్యకులో ఉన్నటువంటి వారందరూ కూడా మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని రాయాలి. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎందరు అంగీకరించారో వాళ్ళందరూ తీసుకొచ్చేసి ఒక సంఘంగా చేయబడ్డారు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే అది ఆయన సంఘం, ఆయన శరీరము అని చెప్పబడింది. సంఘం ఆయన శరీరం అని చెప్పబడింది 2nd స్టెప్లో. అయితే 1వ స్టెప్లో విశ్వాసం అంతా కూడా సంఘముగా చెప్పబడతాం. ఇక్కడ నుంచి ఇక 2వ స్టెప్ కనుక మనం వస్తే ఇక్కడ ఆయన శరీరము అని చెప్పబడింది. ఈ శరీరం అనేటువంటిది మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 5, 6 వచనాల వరుసగా కనుక మీరు చదివితే అక్కడ అన్యజనులైనటువంటి మనము ఇశ్రాయేలీలతో సహా వారసులము. మనం అంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆయన యొక్క శరీరములో పాలిభాగస్థులం. మనం ఒక్కరమే శరీరం అనుకుంటున్నారు చాలామంది. మనతో పాటు ఇశ్రాయేలు జనాంగం కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవ భాగాలై ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు మర్మము నేను తెలియజేస్తున్నాను మీకు, అదేదనగా అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసేది ఆయన. కాబట్టి మీరు ఎఫెసీ 3వ అధ్యాయము 3వ వచనం 5, 6 వచనాలు చదివితే ఇశ్రాయేలీలు మనము ఇరువురు కూడా ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్తులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటాము. అటు తర్వాత ఇక కన్యక అని చెప్పబడింది. ఈ కన్యక అని చెప్పబడినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం దాకా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ
5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, ఒక 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎవరు, బుద్ధి లేనటువంటి కన్యకలు ఎవరు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు అని చెప్పబడినప్పుడు వీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వసించినటువంటి వాడై వీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారు వీరు. వీళ్ళల్లో ఎవరైతే విశ్వాసం చెప్పుకున్నాం మనం అన్యజనుల నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగబడి ఆయన వాక్యములో ఉదక స్నానము చేయబడి యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినటువంటి ఒక గుంపు వారు, ఇశ్రాయేలీలు కూడా క్రీస్తు యొక్క శరీరములో పాలిభాగస్తులే కాబట్టి వాళ్ళల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం నుంచి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినటువంటి గుంపు వారు, ఈ 2 గుంపులు కలిపి ఒకే గుంపుగా వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం కనుక చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యము లోనికి ప్రవేశింపడు. 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడనేరడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ చూచుట, ప్రవేశించుట అనే 2 పదాలు మనకు కనబడతాయి. కాబట్టి ఒకడు కొత్తగా జన్మిస్తే జస్ట్ చూచేటువంటి భాగ్యం కలిగి ఉంటాడు. అయితే నీటి మూలముగా ఆత్మ మూలంగా కనుక జన్మిస్తే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. అందుకని ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు అని చెప్పినప్పుడు అన్యజనుల నుంచి వచ్చిన విశ్వాసులు, పరిశుద్ధాత్మక అభిషేకం పొందినటువంటి వారు, ఇశ్రాయేలు జనాంగంలో కూడా అదే రీతిగా పరిశుద్ధాత్మక అభిషేకం పొందినటువంటి వారు కలిపి ఒక గుంపుగా వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు లోకాసువార్త 17వ అధ్యాయం 21వ వచనం కనుక చూస్తే, లూకా 17:21లో దేవుని రాజ్యము మీ వద్దనే ఉంది, మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. కాబట్టి ఈ జనాంగం అంతా కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకలు. ఎందుకంటే ఇక్కడ ఈ క్రీస్తు శరీరము పరిపూర్ణమయ్యేందుకు సంఘము అని చెప్పబడే క్రీస్తు శరీరం పరిపూర్ణం అవటానికి ఆయన 5 తరగతుల వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళల్లో అపోస్తులు నెంబర్ 1, నెంబర్ 2 ప్రవక్తలు, నెంబర్ 3 సువార్తికులు, నెంబర్ 4 కాపరులు, నెంబర్ 5 ఉపదేశకులు. కాబట్టి ఈ 5 తరగతుల వాళ్ళు కూడా పరిశుద్ధాత్మక అభిషేకం పొందినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వారిచ్చే ఉపదేశము ఏమిటంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇంతకుముందు భాగాల్లో రోమిలకు రాసిన 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడటం గురించి, ఆయన మాట్లాడిన తర్వాత సమస్తాన్ని సమాప్తం చేసిన తర్వాత ఆయన వాక్యాన్ని క్లుప్తీకరించి యోహాను సువార్త 20:31వ వచనం ప్రకారంగా యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన యందు విశ్వాసం నుంచి మనము జీవము పొందడానికి సరిపోయినటువంటి వాక్యము మనకు అనుగ్రహించబడింది. అదే క్లుప్తీకరించబడినటువంటి వాక్యము. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని శిష్యులు చెప్పారు. ఎందుకంటే ఎవరు క్రీస్తుని పరలోకాన్ని తీసుకురావడానికి ఎవడు పరలోకానికి ఎక్కుతాడు, ఎవడు క్రీస్తుని కింద నుంచి తీసుకురావడానికి ఎవరు పాతాళానికి వెళ్తారు. అదేమని చెబుతున్నది? విశ్వాస సంబంధమైన నీతి ఎలాగో సెలవిస్తుంది. ఇది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6 నుంచి 8 దాకా చదివితే మీకు దొరుకుతుంది. కాబట్టి వాక్యము మీ వద్దను, మీ నోటను, మీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే.
కాబట్టి ఆ పూర్తీకరించబడినటువంటి వాక్యము ఈ 5 కేటగిరీస్ చెప్పబడినటువంటి వారికి అనుగ్రహించబడింది. ఆ అనుగ్రహించబడినటువంటి వారు ఆ ఉపదేశ సారమును అనుసరించినటువంటి వారే ఒక కరెక్ట్ అయినటువంటి బోధలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలే మాట్లాడుతూ వచ్చారు. మేము మాట్లాడినా కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలతో మిమ్మల్ని మీ దగ్గరికి రాలేదు, మీతో మేము మాట్లాడటం లేదు. పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనబరిచేటువంటి దృష్టాంతములను మీ ఎదుట మేము ఉంచుతున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 2 గుంపుల వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినటువంటి వారు, ఈ ఉపదేశానుసారంగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరుతున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాం. ఇక 2వ భాగంలో ఇశ్రాయేలు జనాంగం. వీళ్ళు 5 అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ 5 కేటగిరీస్ ని అనుసరించిన వారు 5 బుద్ధి కలిగిన కన్యకలు గ్రహించాలి. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. ఇక్కడ ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మశాస్త్రం అనగా 5 కాండాలు. 1 ఆదికాండము, 2 నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండము నుంచి వచ్చిన ఉపదేశాన్ని అనుసారంగా ఇశ్రాయేలీలు నడుస్తూ వస్తున్నారు. విశ్వాస మార్గము వెల్లడైంది, కానీ వారు విశ్వాస మార్గంలోనికి రాలేదు. కేవలం ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారు. విశ్వసించిన ఇశ్రాయేలు జనాంగం మనతో కలిసి దేవుని రాజ్యానికి వచ్చేసారు. మిగతా ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా వాళ్ళు ఈ మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు వారి హృదయముల మీద ముసుగు నిలచి ఉన్నది. 2వ కొరింథీయులు రాసిన పత్రిక కనుక మీరు 3వ అధ్యాయం కనుక చదివితే 15, 16 వచనాలు చదివితే అక్కడ మీకు తెలుస్తుంది. వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతున్నారు, కానీ ధర్మశాస్త్రంలో రాయబడిన యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు గ్రహించలేకపోయారు. విశ్వాస మార్గం ఉంది, అది వెల్లడైంది అనే సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపం మానవుడు చేయకుండా ఉండలేకపోయాడు. ఉండలేకపోయినందువల్ల పాపం వల్ల వచ్చే జీతం మరణమైంది. ఈ మరణించవలసినటువంటి వాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చెప్పబడినటువంటి శాపములన్నిటికీ లోనవుతున్నాడు. చివరికి శాపగ్రస్తుడుగా మిగిలిపోతాడు. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో ఆ పనిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి, ఇక ధర్మశాస్త్రం క్రింద ఉండాల్సిన అవసరం మీకు లేదు, ఇదిగో విశ్వాస మార్గాన్ని దాని ప్లేస్లో పెట్టాను, అందుకే క్రొత్త నిబంధన అని చెప్పడం ద్వారా పాతది నివృత్తమవులకు సిద్ధముగా ఉన్నదాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కనుక చదివితే మీకు తెలుస్తుంది. అయితే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5 కాండాలను అనుసరించి జీవిస్తున్నటువంటి వారు వాళ్ళే బుద్ధి లేని కన్యక. ఇక్కడ 5 అపోస్తలులు, 5 కేటగిరీస్ దేవుడు ఏర్పాటు చేసి, యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ 5 కేటగిరీస్ నుంచి వచ్చిన సారాంశమును గ్రహించినటువంటి వాళ్ళు 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు ధర్మశాస్త్రంలో ఉన్న 5 కాండాలను అనుసరించి ఇంకా గనక నడుస్తూ ఉన్నటువంటి వారు బుద్ధి లేనటువంటి కన్యకలు. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తుతో బయలుదేరిపోవాలి అంటే, మనం చనిపోయి సమాజంలో తిరిగి లెగవాలి అంటే పరిశుద్ధాత్మ లేకపోతే లెగవలేము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదివితే, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన చావునైనా మీ శరీరంలో కూడా
మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయి. కానీ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆత్మతో లేపబడతారు? సాధ్యపడదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయదు. కాబట్టి ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం. మనము ఆత్మ యొక్క అనుభవంలో ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు దగ్గరికి చేరుస్తున్నారు. అందుకని దేవుని రాజ్యములో ఇందాక మనం చెప్పుకున్నాం, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడు దానిలో ఉంటారు. దాంట్లో ఏముంది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందని ఆనందం ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం కనుక మీరు చదివితే. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము 5 కాండములను అనుసరించి జీవిస్తున్నారు కనుక వారు బుద్ధి లేని కన్యకలు. కాబట్టి వాళ్ళు ఎలా లేపబడతారు? లేపబడేటువంటి అవకాశం వారికి లేదు. అటు తర్వాత ఇంకొక గుంపు వారు ఉన్నారు. వీళ్ళు విశ్వాసులే, సంఘంలో చేరారు, శరీరంలోకి వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మీరు చదివితే అక్కడ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు ఎంత గొప్ప దండనకు పాత్రలుగా ఎంచబడినని మీకు తోచును. కాబట్టి కృపకి మూలమేంటి? పరిశుద్ధాత్మ. ఆత్మని వీళ్ళు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోవాలి? వీళ్ళు దండనకి పోవాలి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మను తిరస్కరించినటువంటి వాళ్ళు దండనకి బయలుదేరారు. దండన అంటే ఈ లోకంలోకి కాలములు అర్ధకాలము అనగా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అనగా 1260 దినాలు. 1260 దినాలు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి 1330 ఇవన్నీ కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొన జాలడు అని రాయబడింది. ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినములు తక్కువ చేయబడింది. కాబట్టి అవి 1330 దినాలు 1260 దినాలుగా చేశాడు. అందుకని కాలంలో అర్ధకాలం 3.5 సంవత్సర కాలం. ఈ 3.5 సంవత్సరాల కాలము మహాశ్రమలు. ఇవి 7 బోరల కాలం. ఇది మహాశ్రమలు. ఈ శ్రమలకి కాలంలో క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, సర్పము వాటి యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్న పరిశుద్ధాత్మను తిరస్కరించినటువంటి వాళ్ళు గొప్ప ధనానికి పాత్రలు ఎంచబడుతుందని చెప్పబడింది కనుక వారికి కూడా ఈ 3.5 సంవత్సరాల మహాశ్రమణ కాలంలో పాలిభాగస్తులు అవుతున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు గ్రహించండి, వీళ్ళు విశ్వాసులే, కానీ ఆత్మను తిరస్కరించిన వాళ్ళు లేపబడేటువంటి పరిస్థితులు లేరు. అందుకే విడిచిపెట్టబడుతున్నారు. ఆ విడిచిపెట్టబడినటువంటి వారు దండనకి పాత్రులుగా ఎంచబడ్డారు. దండనకి పాత్రులుగా ఎంచబడ్డారు కాబట్టి 3.5 సంవత్సరం మహాశ్రమల కాలానికి వాళ్ళు రావాల్సి వచ్చింది. అయితే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, వీరు క్రూర మృగం యొక్క ప్రతిమకు నమస్కరించారు. వీరిలో చాలామంది వాళ్ళు గ్రహించారు సత్యాన్ని. కాబట్టి వీళ్ళు క్రూర మృగం ప్రతిమకి చాలామంది నమస్కరించకపోయిన వల్ల వారు హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు. ఈ హతసాక్షులుగా మార్చబడినటువంటి వారు మరలా ఆత్మ సంబంధమైన శరీరముతో మరలా ప్రభు సన్నిధికి వచ్చే అవకాశం ఇక్కడ కలిగింది. అయితే మరి వీళ్ళు పరిశుద్ధాత్మ లేరు కదా, మరి ఎట్లా వాళ్ళు లేపబడుతున్నారు అనేటువంటి సందేహం మీకు కలగచ్చు.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించండి. ఇక అది కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఒక స్త్రీగా అంటే విడిచిపెట్టబడినటువంటి వారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, ముసుగులో ఉన్నారు, ముసుగు తీయబడలేదు. కాబట్టి వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలోకి రావాల్సి ఉంది. అయితే ఈ స్త్రీ, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము స్త్రీగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ కననైన స్త్రీ ఒక మగ శిశువుని కనటం జరిగింది. ఈ మగ శిశువు అని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1,44,000 మందిని చూపిస్తుంది. వీళ్ళు ఇశ్రాయేల్ యొక్క గోత్రం 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చొప్పున 1,44,000 మంది ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నారు. వాళ్ళు పుట్టగలి అంటే వీళ్ళు మగ శిశువు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీరు కనుక చూస్తే వారు స్త్రీ సాంగత్యము ఎరగని వారు, అనింజులు. వారి నోట్లో ఏమి దోషం లేదు, వారు అనింజులైనటువంటి వారు, స్త్రీ సాంగత్యం ఎరుగనటువంటి. స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే ఎవరు? పురుషులు. కాబట్టి ఇక్కడ ఈ మగ శిశువు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ హతసాక్షులుగా అవుతున్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి చేరుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ 3.5 సంవత్సరం మహాశ్రమణ కాలంలో ఉన్న ఈ సర్పము ఈ స్త్రీని హింసించారు. ఎప్పుడు హింసిస్తుంది అంటే ఈ స్త్రీ మీదన్న ముసుగు తొలగించబడింది. ఎప్పుడు? ఇదంతా జరిగిన తర్వాత వారు ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తుని కనుగొంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి హృదయము ప్రభువు వైపుకి ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తొలగించబడును అంటే ఆయన. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును అని ఆయన. కాబట్టి వీళ్ళు కూడా రక్షణ పొందుతున్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదవాలి. జకరియా 12:10 చదివితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే 2 ఆత్మలను పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని రాజ్యంతో పాటు తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి సంఘము అని చెప్పబడిన, క్రీస్తు యొక్క శరీరం అని చెప్పబడిన, కన్యక అని చెప్పబడిన దేవుని రాజ్యములోనికి తీసుకువచ్చి రాకడల్లో క్రీస్తు దగ్గరికి తీసుకొని పోతున్నారు. అందుకని 2 ఆత్మలను తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. ఒకటి కరుణ నొందించు ఆత్మ, రెండోది విజ్ఞాపన చేయు ఆత్మ. స్పిరిట్స్, 2 స్పిరిట్స్ ఇక్కడికి వచ్చాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలో మనము ప్రకటన 11వ అధ్యాయం 2 సాక్షుల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏలియా అని ఒకరు, మోషే అని ఒకరు, హానోకు ఏలియా అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సరే, మంచిదే. అయితే మీరు లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడై అని చెప్పాలి. అంటే ఒక ఆత్మ అయినటువంటి వారు ఒక మానవుడిగా ఉండటం మనం చూస్తాము. ఏలియా యొక్క ఆత్మీయ శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ దేవుడు కరుణ నుండించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించారు. ఈ స్త్రీ అంటే ఈ లోకంలోనికి పంపించారు. ఎప్పుడైతే ఆ ఆత్మలైనటువంటి వాళ్ళు ఈ లోకంలోనికి వచ్చారో అప్పుడు ఇశ్రాయేలు మీద ఉన్నటువంటి ముసుగు
తీసివేయబడుతుంది. వాళ్ళు కన్నీరు విడిచి ఏడుస్తారు, తాను పొడిచినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువుని గుర్తిస్తారు, యేసుక్రీస్తు ప్రభే జీవము కలిగినటువంటి దేవుడిని వాళ్ళు గ్రహిస్తారు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనము తిరిగి లెగుస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా ఆ ఆత్మల్ని అనుసారాన్ని, వాళ్ళ యొక్క ఆత్మానుసారమైనటువంటి విధానాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ సరే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇతర సాక్షుల్ని క్రూర మృగం చంపటము, తర్వాత వాళ్ళు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం అనేటువంటిది అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఇరువురు ఆత్మలను ఆయన ఈ లోకంలోకి పంపించారు. పంపించినప్పుడు ఈ ముసుగు వేయబడినటువంటి స్త్రీ యొక్క ముసుగు తొలగించబడింది. తొలగించబడిన తర్వాత ఆ స్త్రీ రక్షింపబడింది. ఎందుకు? ప్రభునామం బట్టి ప్రార్థన చేశారు కాబట్టి రక్షణ పొందుతున్నారు. కాబట్టి ఈ స్త్రీ రక్షణ పొందింది కనుక ఇక సర్పము ఆ స్త్రీని ఏమీను చేయజాలి, సర్పం ఏం చేయలేదు. అందుకనే దేవుడు ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోయి అక్కడ దాగి ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్త్రీకి రెక్కలేవాడు, అరణ్యంలో తన కోసం ఏర్పాటు చేసిన ప్రదేశానికి వెళ్ళటానికి. అయినప్పటికీ కూడా ఈ సర్పము నీళ్లు వదిలినప్పుడు బహు కోపంతో, క్రోధంతో వదిలినా కూడా భూమి తనకు సహకారిగా ఉండటం ఉన్న ఆ స్త్రీకి మొత్తం సర్పం ఏమీనూ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ అనేటువంటిది స్త్రీకి వచ్చేసింది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు గ్రహించండి. కాబట్టి ఇక్కడ ఇక 7 పాత్రలు అనేటువంటివి దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత. ఈ ఉగ్రత అనేటువంటిది స్త్రీ మీదకి రాదు. ఇక్కడ ఎవరైతే ఈ విశ్వాసులని చెప్పబడినటువంటి వాళ్ళు 3.5 సంవత్సరాల మహాశ్రమను అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారో, హతసాక్షులైనటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారే శరీరంతో ఆత్మశ్రమలను శరీరం మగ శిశువు అని చెప్పబడిన 1,44,000 మంది ఆత్మశ్రమమైన శరీరంతో కొనిపోబడ్డారు. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనము ఆత్మశ్రమమైన శరీరంతో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళాం. ఇశ్రాయేలీ జనాంగం, ఈ స్త్రీ అని చెప్పబడిన ఇశ్రాయేల్ జనాంగం మాత్రం ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నారు. అటు తర్వాత ఇక్కడ ఈ 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలో ఈ విశ్వాసాలను చెప్పబడినటువంటి వాళ్ళు ఇంకెవరైనాను క్రూర మృగం యొక్క ప్రతిమకు నమస్కరించకుండా, వారి అధికారం క్రింద లోబడకుండా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి ఇంకా ముందు కొనసాగినటువంటి వాళ్ళు కనుక ఉంటే వారు కూడా ఈ స్త్రీతో కలిసి 1000 సంవత్సరాల పరిపాలనలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి ముందు ఇక్కడ ఈ సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వారి సైన్య సమూహాలను తీసుకొని హర్మోగోద్దీన్ అనేటువంటి ఒక ప్రదేశానికి పోగు చేసుకుంటున్నారు. అయితే ఇందాక సీక్రెట్ కమింగ్లో రాజ్యం ఎత్తబడింది, అది మనం గ్రహించాం. అది ఇంకా 1 తెస్సలోనికీయుల 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలని చదివితే మనకు అర్థం. అయితే ఇక్కడ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా యెరూషలేము తూర్పు వైపున ఉన్నటువంటి ఒలీవ పర్వతం మీద ఆయన పాదం ఉంచగా అది తూర్పుకి పడమరకి చీలి ఉత్తర దక్షిణములుగా విడిపోయి ఆ జీలు వరకు కొనసాగుతుంది, అప్పుడు లోయ ఏర్పడుతుందని చెప్పి, అప్పుడు మీతో కూడా పరిశుద్ధులను వస్తారు అని చెప్పి రాయబడింది. కాబట్టి మీతో కూడా అంటే స్త్రీ, వీళ్ళు వాళ్ళతో కూడా పరిశుద్ధులు అంటే మనము ఈ గుంపులు 3 గుంపుల గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఈ గ్రూప్స్ వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ యుద్ధము అనేటువంటిది జరుగుతుంది. ఈ హర్మోగుద్దీన్ అనే ప్రదేశంలో యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో వీరంతా అగ్నిగుండంలో పడేయబడుతున్నారు. క్రూర మృగ అబద్ధ ప్రవక్తలందరూ కూడా సర్పము అని చెప్పబడిన సాతానుని
బంధించి అగాధములో సంకెళ్లతో బంధిస్తున్నారు. అగాధములోకి తోసేస్తున్నారు సంకెళ్లతో బంధించి. అప్పుడు 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన గురించి ఇంకొకసారి దాని గురించి మనం తెలుసుకుందాం. అటు తర్వాత ఈ పెండ్లి కుమార్తె వధువుగా తయారు చేయబడింది. ఆ వధువు కోసం పెండ్లి కుమారుడు సిద్ధపడతాడు, పెండ్లి కుమార్తె సిద్ధపడి, పెండ్లి కుమారుడు సిద్ధపడ్డాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన పరలోక రాజ్యము. మత్తయి 13వ అధ్యాయంగా చూస్తే పరలోక రాజ్య మర్మాలు తెలియజేయబడుతున్నాయి. అయితే ఇక్కడ ఈ పెండ్లి కుమార్తెగా తయారు చేయబడినటువంటి పెండ్లి కుమారుడు, ఇది మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచ్చింది, ప్రకటన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచ్చింది. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, మరొక్కసారి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విశ్వాసులు అంటే సంఘము, శరీరం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు విశ్వాసులు కలిపే శరీరము, కన్యక అని చెప్పినప్పుడు బుద్ధి కలిగినటువంటిది, బుద్ధి లేని కన్యకలు 5గురు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 5గురు ఉపదేశ సారాన్ని అనుసరించినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు. వీరు పరిశుద్ధాత్మక అభిషేకం పొందినటువంటి వారు. అలాగే ఇశ్రాయేలీయులు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు 2 కలిపి ఒక గుంపుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు. దేవుని రాజ్యం అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి ఉండాలి. వారు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళగా ఉన్నారు. ఇక రిమైనింగ్ ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న 5 కారణాలను అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ధర్మశాస్త్రం ద్వారా మనకు నీతి లభించదు, ధర్మశాస్త్రం ద్వారా మనం దేవుని రాజ్యాన్ని పోలేము కనుక వీరు బుద్ధి లేనటువంటి కన్యకలు. అదే రీతిగా పరిశుద్ధాత్మను తిరస్కరించినటువంటి ఒక గుంపు వారు గొప్ప దండనకి పాత్రలు ఎంచబడి చెప్పబడింది. కాబట్టి ఈ ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వాళ్ళు స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు మాత్రం 3.5 సంవత్సరాల మహాశ్రమంలోకి వెళ్తున్నారు. ఈ విశ్వాసులు పరిశుద్ధాత్మను తిరస్కరించినటువంటి వారు ఇక్కడ 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు హతసాక్షులు అవుతూ ఉన్నారు. చాలామంది వారు మళ్ళా ప్రభు దగ్గరికి వస్తున్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు రాయబడింది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మృతులు మళ్ళా ప్రభువునందు మృతి చెందుతున్నారు. అది గ్రహించండి, 2 సార్లు వచ్చింది ఆ పదం. సరే, ఇక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగంలో చెప్పబడిన ఈ స్త్రీ ఒక మగ శిశువును కన్నది. అది 1,44,000 మంది ఇశ్రాయేలు జనాలు వాళ్ళ ప్రభు దగ్గరికి. ఆ స్త్రీ కొరకు దేవుడు 2 ఆత్మలను పంపించారు. ఒకరు కరుణను నుంచి ఆత్మ, ఒకరు విజ్ఞాపన చేయాలి. ఈ 2 ఆత్మలు ఈ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు వీరికి ఉన్నటువంటి ఆ ముసుగు తొలగించబడింది. ముసుగు తొలగించబడిన వెంటనే ఈ సర్పము స్త్రీని హింసించాలని హింసించింది. అయితే ఆ స్త్రీ ప్రార్థన చేసినటువంటి వాళ్ళంతా రక్షింపబడతారు, ప్రభు వైపు తిరిగినటువంటి వాళ్ళందరూ ప్రార్థిస్తారు, ప్రార్థన చేసే ప్రతి ఒక్క రక్షింపబడతారు అనే వాగ్దానం ప్రకారంగా వారి ముసుగు తీసివేయబడింది కనుక వారికి రక్షణ వచ్చింది కనుక ఈ సర్పము బారిన పడకుండా ఆ స్త్రీకి దేవుడు ఒక ప్లేస్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి తీసుకొని ఇక్కడ పోషించాలని 3.5 సంవత్సరాలు ఏర్పాటు చేయబడింది. ఆ 3.5 సంవత్సరం ఇక్కడ 2 సాక్షులు ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ 2 సాక్షులు వాళ్ళు కూడా 3.5 సంవత్సరాల కాలం ప్రకటించడం జరుగుతుంది, ప్రవచించడం జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధ పట్టణం అన్యజనులు 3.5 సంవత్సరం తొక్కబడింది. అదే 3.5 సంవత్సరము క్రూర మృగము, సర్పము, అబద్ధ ప్రవక్త వీళ్ళ అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో విశ్వాసులను చెప్పబడిన విడిచిపెట్టబడినటువంటి వాళ్ళు హతసాక్షులుగా ఉన్నారు. ఇంకెవరైనా సరే ఆ ముద్ర వేయించుకోకుండా ఉండినటువంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఈ స్త్రీతో కలిసి 1000 సంవత్సరాల పరిపాలనలోకి రావాల్సింది. వాళ్ళు ఫిజికల్ బాడీస్తో వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యలో
దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అనేటువంటిది కలుగుతుంది. ఇది 7 పాత్రలుగా స్టార్ట్ అవుతుంది. ఈ 7 పాత్రల నుంచి వచ్చిన ఉగ్రత ఈ సాతాను యొక్క సింహాసనం వీటి మీద మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడం. అంటే అవిధేయులైనటువంటి వారి మీదకి, భక్తిహీనులైనటువంటి వారి మీదకి, యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారు, దేవుని యొక్క భయము లేని, భక్తి లేనటువంటి వీరందరూ కూడా, వీళ్ళందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి ఆ ఉగ్రతలో క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, ఇంకా 3 కప్పలు, అపవిత్రాత్మలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్పము, వీళ్ళందరూ కూడా ఉగ్రతకి లోనవుతారు. కానీ స్త్రీ దాచబడింది. వీళ్ళు కూడా ఎవరైతే ముద్ర వేయించుకోకుండా ఉంటారో వాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఇవ్వబడిన అవకాశం, 2వ అవకాశం కూడా వాళ్ళు మిస్ చేసుకున్నటువంటి, హతసాక్షులుగా కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ క్రీస్తు దేవుని రాజ్యం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొంది ఆత్మతోటి లేపబడినటువంటి గుంపు వారు, ఈ మగ శిశువు, హతసాక్షులు, వీళ్ళందరినీ సైన్య సమూహాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఒలీవా పర్వతం మీదకి వస్తున్నారు. అక్కడ హర్మోబుద్ధి అనే ప్లేస్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ క్రూరమృగ ప్రవక్తకి సంబంధించిన వాళ్ళు గొడవ పడుతున్నారు. సర్పం మాత్రం, అంటే ఆది ఘట సర్పమైనటువంటి సాతాను చెప్పిన అపవాదిని సంఖ్యలతో బంధించి వాడిని తీసుకెళ్ళేసేసి అగాధములో బంధిస్తారు. 1000 సంవత్సరాలు అయ్యేంత వరకు వాడు విడిచిపెట్టబడడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన మనం పరలోక రాజ్యంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత పెండ్లి కుమార్తె లాస్ట్, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తాం. నీవు క్రీస్తునందు ప్రేసపదిస్తావు, నీవు పెండ్లి కుమార్తెగా మార్చబడాలనుకున్నావా? ఈ దినాన్ని పరిశుద్ధాత్మను అంగీకరించు, యేసుక్రీస్తు ప్రభువు నామమును విశ్వసించు, యేసు రక్తములో కడగబడు, దేవుని వాక్యములో ఉదక స్నానము చేయబడు, అపోస్తుల సారాంశాన్ని గ్రహించు. ఎందుకంటే అపోస్తుల పౌలు అన్నాడు, మీరు విశ్వసించారు 19వ అధ్యాయం అపోస్తుల కార్యంలో, పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతున్నాడు. కాబట్టి ఎందుకు అడిగాడు? లేపబడే గుంపులో ఉండాలి. రోమ 8:11 ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మగతను లేపబడమని చెప్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది పెండ్లి కుమార్తెగా నేను మార్చబడి పెండ్లి కుమారునితో చేరాలని కోరుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం ప్రార్థించుకున్నాను. ప్రభు అయిన దేవా, నీకు స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన వర్తమానాన్ని ప్రజలకు నేను అందించిన వారు నీ బాలైన ప్రభు, వారి చెవులు తెలియజేసి గ్రహించుకోగలిగిన మనసును హృదయమును గ్రహించి పెండ్లి కుమార్తెగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.